అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకు స్వాగతం. ఈరోజు మనం చేసుకునే వంట అటుకులతోని ఉప్మా. నా వంట అది. మీకు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. అటుకులు 1 కప్పు, పెద్ద కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొంచెం, జీడిపప్పులు, పల్లీలు, తాలింపు గింజలు. ఇవే దానికి సింపుల్, ఏముండవు ఎక్కువ. ఇప్పుడు అటుకులు శుభ్రంగా పెద్ద గిన్నెలో పోసి మంచిగా కడుక్కోవాలి. వీటిని కడిగి ఇలా పెట్టుకోవాలి. చూడండి, పొడి పొడిగా అయితే అటుకులు అయినాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇట్లా పక్కకు పెట్టుకోవాలి అటుకులు. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం. వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. వేడైంది. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. ఇవో జీడిపప్పులు, పల్లీలు కూడా వేసుకుందాం. అన్నీ వేగుతాయి మంచిగా. ఇవి దోరగా వేయించుకోవాలి మంచిగా. పల్లీలు, జీడిపప్పు, తాలింపు గింజలు మంచిగా వేగాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇట్లా పప్పులు, తాలింపు గింజలు మంచిగా వేగిన పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు, దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని ఇవన్నీ మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేగాలి అన్నీ. కొంచెం పసుపు వేసుకుందాం. కలర్ కోసం కొంచెం పసుపు. చూడండి, మంచిగా వేగుతున్నాయి. చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ మంచిగా వేగుతున్నాయి. ఇప్పుడు ఉల్లిగడ్డ అన్నీ వేగిపోయినాయి. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, మామూలుగా వేగినాయి. ఇప్పుడు అటుకులు పోస్తాను. చూడండి, ఇలా వేసుకోవాలి. అటుకులు మంచిగా పొడి పొడిగా అయినాయి. చూడండి, ఇట్లా పొడిగా అవుతాయి. ఇట్లా కొంచెం కడిగి శుభ్రంగా ఇట్లా పెట్టుకోండి. పొడి పొడిగా అవుతాయి. ఇందులో ఇప్పుడు వేసుకోవాలి ఉప్పు. అయిపోయిందండి. మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఈ ఉప్మా అర్జెంటు ఎటన్నా పోవాలన్నా, తొందరగా పిల్లలకు అర్జెంటుగా స్కూల్కి ఎటన్నా పోవాలన్నా తొందరగా చేయొచ్చు. ఈజీగా అయిపోయే వంట. ఈజీగా చేసుకోండి, బాగుంటుంది టేస్ట్ కూడా. అయిపోయిందండి. ఏరే గిన్నెలోకి తీసుకుందాం అండి. ఈరోజు వంట మీకు ఈ వంట చేసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంట నచ్చినట్టయితే మీకు కామెంట్స్లో పెట్టండి. మీకు ఏదైనా వంట కావాలన్నా మేము చేసి పెడతాం, చూపిస్తాం మీకు. సాయంత్రం 5 గంటలకి యూట్యూబ్లో అలనాటి అమ్మ రుచులు అనే ఛానల్, అది చూడండి తప్పకుండా. చూసి మాకు కామెంట్స్ పెట్టండి.